నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చరికి పొద్దున్న నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఒక సైట్ ఏదైతే ఉందో దాన్ని 15 మంది వచ్చి కబ్జా చేశారని పెద్ద ఎత్తున గొడవలు అయితే జరుగుతున్నాయి. సో ఇది వచ్చేసరికి సుచిత్ర సర్కిల్ దగ్గర అవుతుంది. చూడండి, పొద్దున 15 మంది వచ్చేసరికి ఈ సైట్ మొత్తం వాళ్ళది. మల్లారెడ్డి గారి సైట్ వాళ్ళు 15 మంది పొద్దున్న వచ్చి సైట్ ఆక్రమించుకున్నారని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో అదే క్రమంలో పొద్దున చాలామంది పోలీసులు అయితే బారో బందోబస్తు. సో అదేవిధంగా పొద్దున్నే చాలామంది పోలీసులు అయితే భారీ బందోబస్తుతో ఈ సుచిత్ర సర్కిల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఒకసారి చూడండి, మనకి విజువల్స్ కనబడుతున్నాయి. రేకులు, అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఫెన్సింగ్ వేసిన మొత్తం మల్లారెడ్డి గారి అనుచరులు అయితే కోలుకోవడం జరిగింది. ఆ పొద్దున అయితే చాలామంది పోలీసులు వచ్చినా సరే దాన్ని లెక్క చేయకుండా సరే మల్లారెడ్డి గారు పోలీసుల ముందే వాళ్ళ అనుచరులకి అయితే ఇవన్నీ కోలుకొట్టేసింది. ఇదంతా మన ఫ్లాటు అని వాళ్ళ అనుచరులకి చెప్పి మరి ఇదంతా కోలుకొట్టడం జరిగింది. పోలీసులు కూడా అప్పుడు ఆ సమయంలో చోద్యం చూడటం అయితే జరుగుతుంది. సో అదే క్రమంలో ఇప్పుడు ఇక్కడ అయితే మల్లారెడ్డి గారి వాళ్ళ అల్లుడు, అదేవిధంగా వాళ్ళ కొడుకు, వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. దీనికి కాపలాగా ఈ సైట్ మాది, ఒక 15 మంది వచ్చి ఆక్రమించుకున్నంత మాత్రాన ఈ సైట్ మాది కాకుండా అయితే పోదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది. అదేవిధంగా మల్లారెడ్డి గారి మీద చాలా కేసులు పెట్టారంట ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాము, కనబడుతూనే ఉన్నది. ఇక్కడ నుంచి దాదాపు ఒక ఎకరం 70 సెంట్లలో ఈ సైట్ అయితే ఉంది. ఈ ఎకరం 70 సెంట్లో ఆ 15 మంది ఏమంటున్నారంటే ఇదంతా వచ్చరికి మేము ప్లాట్లు వేసి అమ్మేసాము అని చెప్తున్నారు. బట్ వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ప్లాట్లు వేయలేదు, మేమేం అక్కడ ఏం అమ్మలేదు, ఇదంతా మేము దీనికి గత 40 ఏళ్ళ నుంచి మల్లారెడ్డి గారి పేరు మీద ఉంది. ఇది దీనికి ఫస్ట్ ఓనర్ కూడా మల్లారెడ్డి అని వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనకు కనబడుతుంది, ఇక్కడ నుంచి మొదలు పెడితే దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు రేకుల షట్టర్ మొత్తం కూలగొట్టడం జరిగింది. పొద్దున్న వాళ్ళ అల్లుళ్ళు వచ్చి రాత్రి సమయంలో ఆ 15 మంది ఎవరైతే ఉన్నారో ఆ 15 మంది వచ్చి ఇక్కడ ఉన్న సెక్యూరిటీని వాళ్ళని కొట్టి వాళ్ళ జేబులో ఉన్న ఫోన్లు లాక్కోవడం జరిగిందని వాళ్ళ కొడుకు గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పొద్దున్నే వాళ్ళు రావడం ఇక్కడ అంతా కూల్చేసి ఎవరు మల్లారెడ్డి గారు అల్లుడు వచ్చేసరికి మల్లారెడ్డి గారి అల్లుడు వాళ్ళ అనుచరులు పొద్దున్నే ఇవంతా వచ్చేసి కూలగొట్టడం జరిగింది. సో ఇప్పుడు మన ముందు ప్రస్తుతానికి అయితే మల్లారెడ్డి గారు వాళ్ళ అల్లుడు ఉన్నారు. మనకి అక్కడ విజువల్స్ కనబడుతున్నారు, చూడండి ఒకసారి. మల్లారెడ్డి గారు వాళ్ళ అల్లుడు అక్కడ మనకి విజువల్స్ కనబడుతున్నారు. అదేవిధంగా బయట అయితే చాలా మంది పోలీసులతో భారీ బందోబస్తు అయితే జరుగుతుంది. ఒకసారి మనం బయటకు వచ్చి చూసే ప్రయత్నం చేద్దాం. చాలా మంది అంటే దాదాపు చాలా మంది బెటాలియన్ అయితే ఇక్కడ సుచరిత సర్కిల్ అయితే దగ్గర అయితే దిగింది. సో మనం చూస్తున్నాం ఇక్కడ ఎంత వచ్చేసరికి ఒక ట్రాలీ సర్కిల్ లాగా ఉంది. సో ఈ ట్రాలీ మొత్తాన్ని దాదాపు ఈ లైన్ మొత్తం ఒక 1.5 ఎకర్, అదొక 1.5 ఎకర్ అంట. సో టోటల్లీ 3 ఎకర్స్. ఈ 3 ఎకర్స్ మొత్తం మల్లారెడ్డి గారిదని. ఇక్కడ వాళ్ళైతే సైట్లో ఆల్రెడీ ఇదంతా కోర్టులో ఉంది. అంతా మల్లారెడ్డి గారి పేరు మీద గత 40 సంవత్సరాల దగ్గర ఉంచిందని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సో ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రండి. సో ఇప్పుడైతే మన ముందు మల్లారెడ్డి గారి వాళ్ళ అబ్బాయి అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మన ముందు మల్లారెడ్డి గారి వాళ్ళ అబ్బాయి ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ పొద్దున్న నుంచి బ్రేకింగ్ న్యూస్ మీదే నడుస్తుంది టీవీలో, ప్రతి ఒక్క టీవీ ఛానల్ మొత్తం మీరే నడుస్తుంది. అసలు ఏంటి సార్ ఏంది పొద్దున్నే మీరు వచ్చి ఎంత కోల్తేయడానికి కారణం ఏంటంటే? వాళ్ళు ఊరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 100 మంది దాకా గోడ దూకేసి సీసీ కెమెరాలు కట్ చేసేసి సెక్యూరిటీ గార్డులకు ఫోన్ తీసుకొని గుంజేసుకొని జర అందరూ ఏదో బౌండరీ లైన్ లాగా పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. వంట సామాన్ తెచ్చుకొని కూర్చున్నారు. మా ఉండే షెడ్లు కూలగొట్టేసారు. ఇదంతా ఏందని మేము కూడా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం చెప్పింది. ఎఫ్ఐఆర్ బుక్ చేయించి మేము కూడా ఇక్కడ సైడ్కి వచ్చాము. ఇక్కడ అంటే 100 మంది కాదు, ఇక్కడ వచ్చింది కేవలం 15 మంది చెప్తున్నారు. కొన్ని వార్తలు వస్తున్నాయి, ఎంత మాత్రం వస్తుంటారు? అంటే మేము రాకముందుకు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఓవర్ నైట్లా ఇంత పెద్ద షెడ్ పెట్టడం, కూలగొట్టడం ఇదంతా పాసిబుల్ కాదు కదా. 10 మందితో అయితే పాసిబిలిటీ అవుతుంది ఇంత పని. అది మధ్యాహ్నం అంటే మిడ్నైట్ 2 o'clock నుంచి నడుస్తుందని. మీకు ఎవరి మీద అనుమానం ఉంది? ఎవరు శ్రీనివాస్ రెడ్డి అని ఎవరు డాక్యుమెంట్ ఉన్నాడంట ఆయన పేరు మీద. సో ఆయన చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఆల్రెడీ ప్లాట్లు వేసారని చెప్తున్నారు, దానికి మీరేమంటారు? ఏది ఇక్కడ ప్లాట్లు లేవు, ఏం లేవు ఇక్కడ అంతా. బయటకు చాలా మంది అయ్యే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్లాట్లు వేసారు, ఎవరైతే 15 మంది ఉన్నారు 15 మంది సంబంధించిన వాళ్ళు ప్లాట్లు వేసారంట సార్. ఇక్కడ ప్లాట్లు వేసి అప్రూవ్డ్ లేఅవుట్ అవ్వాలి. అది ఒకసారి ఇవ్వనండి. ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వనండి. ఏమన్నా కోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయా? కోర్ట్ డైరెక్షన్స్ ఉంటే పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బాబు మాకు సో మా ఫేవర్ వచ్చింది కోర్ట్ డైరెక్షన్, మీరు మాకు ప్రొటెక్షన్ ఇచ్చేయండి, మేము పొజిషన్ తీసుకుంటామన్న. 30 years నుంచి పొజిషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఓవర్ నైట్ వచ్చి చేయడం కరెక్ట్ కాదని నేను అంటాను. అంటే ఇది మీరు మా పొద్దున్న మల్లారెడ్డి గారు చెప్పారు 40 సంవత్సరాల నుంచి ఇదంతా మా పేరు మీద ఉంది. బట్ ఇది ఆల్రెడీ కోర్టులో ఉందండి కదా సార్. ఇది సో మేము 2011లో మేము రిజిస్టర్ చేసుకున్నాము. దానికన్నా ముందు 30 years వేరే ఇంకొక ఆయన ఉన్నాడు పొజిషన్లో. సో సింగిల్ బౌండరీ లైన్ సేమ్ ఇట్లనే ఉంది. ఏం బౌండరీ లైన్ కూడా చేంజ్ చేయలేదు. మీరు అంటే కంపౌండ్ వాళ్ళు కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ పెద్ద అది రాళ్ళు, పాత షెడ్డు, ఇవన్నీ మీరు చూస్తున్నారు పాత షెడ్. సో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు 30-40 years నుంచి ఉండదు. అది కొత్తగా చేసింది ఏం లేదు. ఎన్ని ఎకరాలు సార్ ఇది?
ఇది 2 acres 10 గుంటాస్ అన్న. అంటే ఇప్పుడు సర్వే నెంబర్ 82లో ఉంది ఇది, సర్వే నెంబర్ 82లో కదా సార్ ఇది? 83 ఆల్రెడీ సపరేట్ ఉంది కదా సార్ అది? 83 సపరేటు, 82 ఇక్కడ సైడ్. 82 మీద 2 సర్వే నెంబర్ మాదే, 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 2011లోనే అయినాయి అన్నీ కూడా. సో ఇప్పుడు పొద్దున్న మీ అనుచరులు మొత్తం వచ్చి అంత కొలగొట్టడం సంభవం అంటారా? అదే మీ ఇంటికి వచ్చి కూడా రాత్రి అన్ని కులగొడితే అది కరెక్ట్గా, అది తప్పులేదంటావు. కులగొట్టింది మనము ఓవరాల్గా నీ బౌండరీ పెట్టుకుంటే కరెక్టేనా అది? కోర్టు ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అని చెప్తున్నారు బయటికి. కోర్టు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మిడ్ నైట్ 2 గంటలకు గోడ దుంకి రావద్దు. కరెక్టేనా మిడ్ నైట్ వచ్చేది? మీ ఇంట్లోకి 2 గంటలకు వచ్చేసి అన్ని సామాన్ ఇది నాది సగం అని బౌండరీ చేసుకుంటే కరెక్టేనా అది? నువ్వు ఏమన్నా డైరెక్షన్ ఉంటే కోర్టు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సో డైరెక్షన్ వచ్చింది, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేయండి అని చెప్తే పోలీస్ వాళ్ళు బందోబస్తు 100 మంది కాకపోతే 200 మంది పోలీసులు వచ్చి వాళ్ళ ప్రొటెక్షన్ ఇచ్చి బౌండరీ చేసుకోమనండి, ఇబ్బంది లేదు దాంట్లో. సో అయితే మీరు వాళ్ళకి ఒక మాటలు ఏం చెప్తారు అవతల 15 మందికి? మీకు కరెక్ట్గా లీగల్ ఉంటే లీగల్గా కరెక్ట్ చేయాలి. ఇట్లా ఎవరిని రాత్రిపూట వచ్చి ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు అని అంతే. సో చూసాం కదా మల్లారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చెప్తారు మనకి, మీరు లీగల్గా వెళ్తే మేము లీగల్గా వెళ్తున్నాం అని చెప్తున్నారు. సో పొద్దున్నే మనం వాళ్ళు వచ్చే ముందు ఒక 15 మంది అయితే దాదాపు 100 మంది దాకా అదంతా వచ్చి కోలుగొట్టి అదంతా వచ్చి కట్టడం జరిగిందంటే ఓవర్ నైట్లోనే వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సెక్యూరిటీ కానీ వాళ్ళ పనులు కానీ ఈ షెడ్లో ఉంటారంట. సో వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని ఇదంతా కట్టేశారంట ఓవర్ నైట్లోనే. సో వాళ్ళ ఎవరైతే ఉన్నారో పొద్దున్నే మల్లారెడ్డి గారు అనుచరులు వచ్చి ఇదంతా కోలుగొట్టడం జరిగింది, కనపడుతుంది మనకి విజువల్స్ కూడా కనపడుతున్నాయి. సో అదేవిధంగా వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆయన కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. సరే, ఎర్లీ మార్నింగ్ మీరు మల్లారెడ్డి గారు వచ్చి మీ 15 మంది మీ ఎవరైతే మీ అనుచరులు ఉన్నారో వాళ్ళతో ఎంత కోలుగొట్టి చేశారంట బయట వార్తలు వస్తుంది, దాన్ని మీరే ఉంటారు సార్? ఇది మా ల్యాండ్ 12-13 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ల్యాండ్. ఆల్రెడీ కోర్టులో ఉందని చెప్తున్నారు సార్. కోర్టులో ఏం లేదు, ఎటువంటి కోర్టు ఆర్డర్స్ లేవు. వేరే వాళ్ళు దీని మీద ఇబ్బంది పెడుతుంటే మేము కోర్టుకు అప్రోచ్ అయినాం. సో కోర్టులో నడుస్తుంది ఆ విషయంలో, కానీ కోర్టు ఆర్డర్ దీంట్లో ఏమి ఉండొద్దు, ఏం చేయొద్దు అని లేదు. మేము పీస్ఫుల్గా పొజిషన్ని ఎంజాయ్ చేస్తున్నాం గత 12 సంవత్సరాలుగా. 12-13 సంవత్సరాలు రాత్రి కొందరు వచ్చి మా పాత షెడ్లన్నీ ఇదొకటి అక్కడొకటి అన్నీ కూలగొట్టేసిండ్రు. వాళ్ళు అప్పటిదప్పుడు వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు ఏదో పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. మేము కమిషనర్ గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా వాళ్ళకి ఫోన్ చేశాం. వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోతే నేను మల్లారెడ్డి గారు యాజ్ ఎ ఎమ్మెల్యేస్గా మా భూమికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక కూడా వాళ్ళు స్పందించకపోతే మా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఇది అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ చేపిస్తుందా మీరు అనుకుంటున్నారు సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ చేపిస్తుందా ఇంకోళ్ళు చేపిస్తుందా అనేది ముఖ్యం కాదు ఇక్కడ. బట్ వాళ్ళ అండదండలు లేకుండా ఇదంతా చేయలేరు వాళ్ళు మీ మీద. ఇప్పుడు నేను అనేది ఒకటే, లాఫుల్గా ఏదైతే ఉందో మీరు లీగల్గా ఏదైతే ఉందో లీగల్గా మీరు ఏం చేయాలనుకుంటే లీగల్గా అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా, ఒకవేళ ఇప్పుడు వాళ్ళ డిస్ప్యూట్ ఏంది, ల్యాండ్ డిస్ప్యూట్ కాదు వాళ్ళతోటి. వాళ్ళు ఏమంటున్నారు, మీ యొక్క కాంపౌండ్ వాళ్ళలో మా ల్యాండ్ ఉంటుంది అంటున్నారు. మేమేమంటున్నాం, సర్వే చేయించుకోండి, ఆ సర్వే ప్రకారంగా మీకు ల్యాండ్ వస్తే మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీ ల్యాండ్ వెళ్తే మీ ల్యాండ్లో ఇక్కడిక్కడ వస్తుంది అని చెప్పి కోర్టు చెప్పినాక అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్కి చెప్తే వాళ్ళే వచ్చి మీ ల్యాండ్ ఇప్పిస్తారు. ప్లాట్లు వేసారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎక్కడ ప్లాట్లు వేసినామండి, కుల్లా ల్యాండే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఓపెన్ ల్యాండ్ కనిపిస్తుంది. ఇప్పుడు పోలీసు అధికారులు వచ్చి మా యొక్క పీస్ఫుల్ పొజిషన్స్కి, ఇప్పుడు వాళ్ళ మాన్యువల్ ప్రకారంగా కూడా వాళ్ళు కొత్త క్లైమెంట్కి ప్రొటెక్షన్ ఇవ్వద్దు, కొత్త క్లైమెంట్ ప్రకారంగా ఏది చెప్పొద్దు. మేము సర్వేకి మేము సిద్ధమంటున్నాం, మీరు నోటీసులు సర్వ్ చేయండి మీ చుట్టుముట్టు. మీకు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏదైతే డిస్ప్యూటెడ్ అంటుండ్రో, ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ అందులోనే ఉంది, ఇక్కడ మిలిటరీ ల్యాండ్ అందులోనే ఉంది, మీరు వాళ్ళందరూ నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇప్పించి ఇక్కడ తప్పకుండా కొలుచుకోమనండి, మేమేం అనట్లేదు. ఇప్పుడు పాత పొజిషన్లో ఉన్నప్పుడు మా డిస్పోజెస్ చేసే విధంగా పోలీస్ అధికారులు కూడా వ్యవహరించకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. పోలీస్ అధికారులు సహకరిస్తున్నారు మీ అభిప్రాయం? అధికారులు సహకరిస్తుండ్రు అని నేను చెప్పలేను, కానీ నేను చెప్పిన మాటను మాత్రం వాళ్ళు వినట్లేదు. 10-12 సంవత్సరాలు 12-13 సంవత్సరాల నుంచి మేము ఈ ల్యాండ్లో పీస్ఫుల్గా ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, మళ్ళీ కొందరికి లెట్ అవుట్ చేసిన రెంటల్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇవన్నీ కూడా మాకు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మా దగ్గర డాక్యుమెంటే. అథారిటీ మీకు ఉన్నప్పుడు మీ ల్యాండ్లోకి వచ్చి రావాల్సిన అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? చెప్తున్నా, ఇక్కడ చుట్టుముట్టు మా మిలిటరీ వాళ్ళు వాళ్ళని రానియట్లేదు, అక్కడ అపార్ట్మెంట్ కట్టుకుండ్రు. ఈ ఖాళీ ల్యాండ్ మాదే కనిపించింది కాబట్టి
మా మీదకి వచ్చేసిండ్రు. కబ్జా చేశారని చెప్తాను మీరు ఒక మాటలో. 100% అండి. కబ్జా చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి 12 గంటలకు రావడము, మరి ఈ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడానికి ఏం అవకాశం ఉంటుంది? ఒకవేళ వాళ్ళదే లీగల్గా అంటే ప్రాపర్టీని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంటుంది? సో చూసాం కదా, రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇదంతా వాళ్ళు కబ్జా చేయడానికి వచ్చారు. నైట్ వచ్చి ఎవరైతే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఫోన్లు లాక్కొని ఇదంతా నైట్ ఇదంతా కట్టేసి ఏదైతే ఇక్కడ మాకు కనబడుతుందండి వాళ్ళలాగా రేకుల షెడ్లు వేసి ఇక్కడ నుంచి ఆ చివరి దాకా రేకుల షెడ్లు వేసి అంతా నైట్ కబ్జా చేయడానికి అయితే వచ్చారని మా రాజశేఖర రెడ్డి గారు అయితే చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ అజయ్తో గోపి, రెడ్ టీవీ.